నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేకి అయితే ఆనుకొని మనకి ప్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు మొత్తం 25 acres అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు ఓనర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే సేల్కున్నాయి. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కూడా మనకు డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అనేది అయితే సేల్కున్నాయి. అవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు కొనొచ్చా కొనకూడదా, ఎలక్ట్రిసిటీ ఉందా ఏందనేది కూడా మీకు మొత్తం క్లియర్గానైతే వెంచర్ లోపలికైతే వెళ్ళి చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అద్భుతమైన వీడియోస్ మీకోసం ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ లో బడ్జెట్లో ప్రమోషన్స్ అయితే చేస్తుంటాను. మీకు మీ ప్రాపర్టీస్ కానీ మీ హౌసెస్ కానీ ఏమన్నా సేల్ చేయాలనుకుంటే డిఎం చేయండి. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే నేను వెంచర్ లోపలికి వెళ్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఓనరు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ రీజనబుల్ బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాట్స్ మీద మనకు లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. 70% లోన్ కూడా అయితే వస్తుంది. అండ్ మనకు మంచి బేసిక్ సైజ్ వచ్చేసి కూడా 200 square yards అయితే ఉంది. అండ్ ప్రైజ్ అండ్ సో డీటెయిల్స్, ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా మీకైతే మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే నేను వెంచర్ లోపలికి వెళ్తున్నాను. వెంచర్ లోపల ఎలా ఉందనేది అయితే మనం క్లియర్గా వెంచర్కి సంబంధించి కూడా మనకు విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీ ఆనుకొనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా రెడీ టు కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది డిగ్గింగ్ స్టేజ్లోనే అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ వెంచర్లో ప్రతి ప్లాట్కి కూడా ఒక మనకు నల్ల కనెక్షన్ అనేది అయితే ఇచ్చారు, చూస్తున్నారుగా క్లియర్గా. అండ్ ఇది వచ్చేసి కూడా ఇక్కడ మనకు పక్కనే ఒక విలేజ్ అనేది కూడా ఉంది. దీనికి సంబంధించింది కూడా ఒకసారి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. అండ్ ఈ విలేజ్ ఏంది, అసలు ఇక్కడ ఎక్కడ అంటే ఈ సంబంధించిన మనకు ఈ ప్రైజ్, ఈ ప్లాట్కి సంబంధించిన ప్రైజ్ వర్తబులా కాదా అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్న క్లియర్గానైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ఈ వెంచర్ మొత్తం కూడా మనకు 60, 40, 30 feet రోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ చూసుకుంటే మనకు అక్కడ కూడా 80 feet రోడ్ అనేది అయితే ఉంది. అండ్ ఆడ మీకు ముందు చూపించాను కదా, విజయవాడ హైవే దగ్గర మీకు ఆర్చ్ అయితే చూపించాను కదా, ఆర్చ్ దగ్గర నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్న ప్లాట్ లొకేషన్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఒక 100 to 150 meters డిస్టెన్స్ ఉంటుంది. మీకు ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. అది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఆ నుంచి కూడా ఇక్కడ. సో ఈ వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అండ్ మొత్తం కూడా క్లియర్గానైతే మీకు డీటెయిల్గానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. విలేజ్కి ఆనుకొని ఈ వెంచర్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకు విజయవాడ హైవే అనేది కూడా విజయవాడ హైవే ఫేసింగ్లోనే మనకి వెంచర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు మొత్తం 25 acres ఇది విస్తరించున్నది. అండ్ ఇది చూస్తున్నారు కదా, మనకు అంటే మెయిన్ మనకు ఈ ప్లాట్స్కు సంబంధించింది ఏంటంటే, మనం ప్లాట్స్ కొనాలి అని మనం అనుకునేటప్పుడు ముందు చూసుకునేది ఏంటంటే డెవలప్మెంట్స్. చాలా మంది ఏంటంటే మనకు డెవలప్మెంట్స్ అనేది అయితే ఆపేస్తారు, ఏదో ముందు కొంచెం చూపించేస్తే డెవలప్మెంట్ అనేది అయితే ఇదని చూపిస్తారు. అలా కాదు, ఇది చూస్తున్నారు కదా 100% అయితే మనకు డెవలప్మెంట్ అనేది క్లియర్గా అయిపోయింది. అండ్ మనకి ఇలా 90% ప్లాట్స్ అనేవి కూడా సేల్ అయినాయి. ఓన్లీ 10% మాత్రమే ప్లాట్స్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనైతే ప్లాట్స్ అనేది సేల్కుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ ఇది వచ్చేసి కూడా మనకి చెట్లు కానీ మెయింటెనెన్స్ కానీ చాలా అద్భుతంగానైతే మెయింటెనెన్స్ చేస్తున్నారు. అండ్ నేను ఇంతకుముందు కూడా ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా మనకు సగం వెంచర్ అనేది అయితే అప్పుడు డెవలప్ అయింది. అండ్ మనకి ఇది వచ్చేసి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 100% డెవలప్మెంట్ అనేది అయితే క్లియర్గా అయిపోయింది. మొత్తం కూడా 33, 40 feet రోడ్స్ కూడా వెంచర్ మొత్తం కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ విజయవాడ హైవేకి ఆనుకొని మనకు ఒక 400 meters డిస్టెన్స్లోనే ఈ వెంచర్ మొత్తం కూడా విస్తరించింది. మొత్తం కూడా 25 acres హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. అంటే మనకు హెచ్ఎండే రేరా అని మనకు ప్రాజెక్టు అప్రూవ్డ్ అయితే మనము ఆలోచించకుండా కూడా ప్లాట్స్ అనేది కొనొచ్చు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. అండ్ మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మెయిన్ మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చూస్తున్నారు కదా నల్ల, మనకేంటంటే ప్రతి ప్లాట్కు ఒక నల్ల కనెక్షన్ అనేది ఇచ్చారు. ఇది అసలైతే రేరు, ఎందుకంటే ఇలాంటివి అయితే ఎక్కడ కూడా ఇయ్యరు. ఏదో ప్లాట్స్ అయితే ఇస్తారు, అదేదో మనకు డెవలప్మెంట్ అనేది అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఈ ప్లాట్ కూడా ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్. మీకు ఆల్రెడీ మీకు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కూడా మీకు చూపించాను. ఆల్రెడీ మనకు అది పిల్లర్స్ పడే స్టేజ్లో కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఇలా ఒక 20 houses అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ మనకు దీంట్లో వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ మనకు డెవలప్మెంట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. మొత్తం కూడా ఎలక్ట్రికల్ పోల్స్, గ్రౌండ్కు సంబంధించిన ఎలక్ట్రికల్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది మొత్తం డెవలప్మెంట్స్. అండ్ నేను చూపిస్తున్న వీడియో కూడా
ఒక పార్ట్ చూపిస్తున్నాను. అండ్ మనకు మెయిన్ వచ్చేసి ముందు కూడా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు స్టే చేయడానికి వాళ్ళ ప్లాట్ చూసుకోవడానికి వచ్చినప్పుడు కూడా స్టే చేయడానికి అయితే మనకు ఒక ఆఫీస్ రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ ఒక మనకు వాచ్మెన్ కూడా ఉంటాడు. సో మనకు చూసుకోవచ్చు, వచ్చి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి అయితే మెయిన్ ఒక 300 కంపెనీకి సంబంధించినవి అన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ చాలా రీజనబుల్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ప్లాట్స్ వచ్చి అయితే ఓనర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే అమ్ముతున్నారు. ఇది కంపెనీకి సంబంధం లేకుండా కూడా మీకు రీజనబుల్ బడ్జెట్లోనే ఈ ప్లాట్స్ అనేది అయితే సేల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్, ఇవి ఎక్కడ కూడా ఎటువంటి కమిషన్ కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీదనైతే ఉంటుంది. డైరెక్ట్ ఎటువంటి డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అయితే సేల్కున్నాయి. మనకు బేసిక్గానైతే 200 యాడ్స్ నుంచి అయితే ప్లాట్స్ అనేది సేల్కుంది. మీరైతే క్లియర్గా వింటున్నారు కదా. ఇది వచ్చేసి మనకు బేసిక్ 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకు ప్లాట్ అయితే స్టార్టింగ్ సేల్కి ఉంది. అండ్ డిఫరెంట్ సైజెస్లోనైతే మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా విలేజ్ అనేది చాలా దగ్గర ఉన్నది చూస్తున్నారుగా. విలేజ్కి ఆనుకొనే ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ వెంచర్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ అనేది అయితే మనం ఇది చెప్పుకోవచ్చు. రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ సంబంధించిన ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అండ్ మనం అటు సైడ్ వెళ్ళి కూడా వెంచర్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీకు నేను క్లియర్గానే అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకి విజయవాడ హైవే 150 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఈ లొకేషన్కి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎంఎస్సి మనకి ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి ఉంది ఇక్కడ. ఇది మొత్తం వచ్చేసి కూడా మనకు గవర్నమెంట్ 5,000 ఎకరాలలో కూడా డెవలప్ చేస్తుంది. మొత్తం కూడా 300 కంపెనీస్ రాబోతున్నాయి కాదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈ కంపెనీ అనేది మనకు ఆల్మోస్ట్ ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్న కంపెనీ మనకి ఇక్కడ ఉన్న బేస్డ్ మొత్తం కూడా మనకు చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకు మొన్న చూసినట్లయితే కూడా మనకు న్యూస్ లో కూడా అది మనకు దానికి సంబంధించిన న్యూస్ అనేది వచ్చింది. ఇది ఆ లొకేషన్ కూడా ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కూడా మనకు బాటసింగారం మనకు ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి కూడా మనకు నియర్ డిస్టెన్స్ లోనే ఉంటది. అండ్ దీని డెవలప్మెంట్స్ అనేది చూసుకుంటే కూడా మెయిన్ థింగ్ మనకి ఏంటంటే ఇది రెడీ టు కన్స్ట్రక్షన్. చాలా మంది అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్లాట్స్ కొంటారు. ఇది అలా కాదు, రెడీ టు కన్స్ట్రక్షన్, మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రికల్ వర్క్ కానీ మొత్తం డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు ప్లాట్స్ కొన్న తర్వాత కూడా మనం ఏమైనా చూసుకోవడానికి వచ్చినా కూడా లేకపోతే ఏమైనా టైం స్పెండ్ చేయడానికి వచ్చినా కూడా ఇదైతే మనకు టైం స్పెండ్ చేయడానికి అయితే ఒక ఆఫీస్ రూమ్ అనేది అయితే మనకు వెంచర్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ అనేది మనం ఇది చూస్తున్న ఏ విధంగా ఉందనేది కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి మనకు విజయవాడ హైవే కానీ, అండ్ ఇక్కడ చూసుకుంటే బాటసింగారం కానీ, అండ్ ఇక్కడ చూసుకుంటే విలేజ్ కూడా ఈ మొత్తం కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాటర్ సంబంధించిన మనకు వాటర్ ట్యాంక్ కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. అండ్ మనకు దీనికి సంబంధించి కూడా మనకు ఒక 2 పెద్ద పార్కులు అనేటివి కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకు 60 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు అనేది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించిన కూడా ఈ పోల్స్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా అవి వచ్చి మనకు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మొత్తం పార్క్ మనకి ఈ 25 ఎకర్స్కి సంబంధించి కూడా మనకు ఒక పెద్ద 2 పార్కులు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ బోర్ చూస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మనకు 100 ఫీట్కే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉన్నాయి. కాకపోతే ఇంకా మన సేఫ్టీ కోసం ఇంకా కొంచెం ఎక్కేసుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు చిల్డ్రన్స్ ప్లే పార్క్ ఇది కూడా. అండ్ మనకి ఇంకా కొంచెం ఒక 2-3 మంత్స్లో కూడా మనకి ఇంకా డెవలప్మెంట్స్ చేసేసి ఇంకా కొన్ని ప్లేకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడనైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వాటర్ నెక్ అనేది ఈ విధంగా ఉంది. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ కోసం కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరైతే ఓనర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.